హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా షాప్ అప్డేట్ అనమాట. సో నేను క్లియర్గా చూపిస్తాను నా షాప్లో ఏమేమి ఫిషెస్ అయితే స్టాక్ ఉన్నాయని. సో పదండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. సో ఇది టేబుల్ మీద ఒక ట్యాంక్ అయితే సెటప్ చేశాను. సో దీంట్లో ఆక్వా సాయిల్ అయితే వేసాం, ఎక్కువ వేయలేదు. కొంచెం మిగిలిపోతే వేరే ట్యాంక్కి చేస్తే దాంట్లో మిగిలిపోతే దీంట్లో వేసాం. సో చాలా తక్కువ ఉంది, అయినా కానీ ప్లాంట్స్ బాగానే పెరుగుతున్నాయి దీంట్లో. మీరు చూసుకోవచ్చు వితౌట్ CO2. సో నేను నా ప్లాంటెడ్ ట్యాంక్స్ వెయిట్లో కూడా నేను CO2 అయితే పెట్టలేదు. సో మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్యాంక్. చిన్నగా, చాలా చిన్న ట్యాంక్ ఇది, 1 feet ట్యాంక్ ఇది. సో 1 feet ట్యాంక్కి నేనైతే ఒక టాప్ ఫిల్టర్ అయితే ఇప్పుడు ఆపేసాను. ఒక చిన్న మన 150 రూపీస్ లైట్ అయితే పెట్టుకున్నాను, సో మంచిగా కనిపించడానికి. దీని పక్కన వచ్చేసి దీనికైతే నేను ఇంకా లైట్ పెట్టలేదు, కానీ ఇది కూడా ప్లాంటెడ్ ట్యాంక్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి జీబ్రాస్ అండ్ కొన్ని విడోస్ అయితే ఉన్నాయి. జీబ్రాస్ పెద్దవి, విడోస్ కూడా పెద్దవి. ఒక గౌరామి కూడా ఉంది, చాలా పెద్దది, చూసుకోవచ్చు మీరు, దాచుకుంటుంది. సో ప్లాంటెడ్ ట్యాంక్లో పెట్టారనమాట. సో రూట్స్ వచ్చేస్తున్నాయి ప్లాంట్స్కి. సో ట్రిమ్మింగ్ చేసుకోవాలి మనం మంచిగా. ప్లాంట్స్ మెయింటైన్ చేయాలంటే ట్రిమ్మింగ్ చేసుకొని మళ్ళీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇది స్టార్టింగ్ టేబుల్ మీద ఇదే స్టార్టింగ్ కనిపిస్తుంది. దీని పక్కన అయితే నేను ఇంపోర్టెడ్ ట్యాంక్ పెట్టాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఇంపోర్టెడ్ ట్యాంక్ ఎందుకు కాస్ట్లీ పడతాయని చెప్పి. సో ఇంపోర్టెడ్ ట్యాంక్స్ మనకి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి, ఇండియాకి. సో అందుకే అక్కడి నుంచి బ్రేక్ అవ్వకుండా చాలా డెలికేట్గా తీసుకురావాలి కాబట్టి వీటి ప్రైజెస్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. సో సేమ్ సైజ్ అనమాట ఇది అండ్ ఈ ట్యాంక్, అయినా కానీ ఇది మనకి 2500 రూపీస్ పడుతుంది. దీంట్లో అన్నీ వస్తాయి, లైట్, ఫిల్టర్ అన్నీ వస్తాయి. సో కంప్లీట్ సెట్ వస్తుంది. 2000 కర్వ్డ్ గ్లాస్ ఇది. సో కర్వ్డ్ గ్లాస్ 2500 రూపీస్ పడుతుంది. ఇక్కడైతే మనకి దీన్ని చూసుకుంటే కర్వ్డ్ గ్లాస్ ఉండదు, మనకి ఎడ్జెస్ ఉంటాయి. సో ఇంకా ట్యాంక్స్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. సో ఇది చాలామంది చూసుంటారు ఇంతకుముందు మన ప్లాంటెడ్ ట్యాంక్. సో మీరే కమెంట్ చేయాలి ఫ్రెండ్స్, ప్లాంటెడ్ ట్యాంక్ నా లాస్ట్ వీడియో చూసుంటే ఒకసారి ఫిషెస్ ప్లస్ ప్లాంట్స్ కూడా పెరిగాయా లేదా అనేది కంపేర్ చేసి నాకు చెప్పండి. నన్ను అడిగితే అయితే పెరిగాయి, కానీ మీరు పాత వీడియో కూడా చూస్తారు కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో కూడా నేను CO2 అదేం పెట్టలేదు, నార్మల్గా బయట నుంచి నాకు సన్లైట్ పడుతుంది. సో ఆ సన్లైట్ పడిన దగ్గరే ఈ ప్లాంట్ సెటప్ అయితే పెట్టారనమాట, ఎక్వేరియం సెటప్. సో కొంచెం సేపు సన్లైట్ పడుతుంది, 1/2 hour అలాగా, 1 hour. సో అది సరిపోతుంది ఫ్రెండ్స్. వీటికి ఫిషెస్ కూడా పెరిగాయి, సన్సెట్ ప్లాటీస్ ఇవన్నీ. సో కలరేషన్ ఇప్పుడే వస్తుంది, ఫుల్గా రావాలి ఇంకా కలరేషన్. ఇంకొక 15-20 డేస్లో అయితే మనకి కలరేషన్ ఫుల్గా వచ్చేస్తుంది ప్లాటీస్కి. సో ఇవి బ్రీడింగ్ పేర్స్ చేద్దాం, ఫామ్లోకి తీసుకెళ్దాం అని చెప్పి నేను పెంచుతున్నాను, సేల్ చేయకుండా. సో వీటిలో కొన్ని చెర్రీ బాబ్స్ కూడా ఉన్నాయి, అలాగే గోల్డెన్ ఆల్లిగేటర్స్ కూడా ఉన్నాయి. కూలీలు వచ్చేసి అయితే అమ్మేశాను ఫ్రెండ్స్. కూలీలు వచ్చేసి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పి అమ్మేశాను. సో చూసుకోవచ్చు చెర్రీ బాబ్స్. సో వీటికి కూడా కలరేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కొంచెం టైం పడుతుంది కలరేషన్ వీటికి ఇంకా రావడానికి, ఒక 3-4 months అలాగా. కానీ ఫుల్గా తింటున్నాయి, ఫుల్గా పెరుగుతున్నాయి సైజ్ కూడా. కలరేషన్ మేల్స్కి అయితే వస్తుంది, ఫీమేల్స్ అయితే ఇలాగే ఉంటాయి, మేల్స్కి అయితే కలరేషన్ వస్తుంది. సో గోల్డెన్ ఆల్లిగేటర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, గోల్డెన్ ఆల్లిగేటర్స్. సో మీకు ఎవరికైనా ఈ వీడియోలో కనిపించే ఫిషెస్ కావాలంటే నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో కూడా. సో మీరు నా నెంబర్కి వాట్సాప్ చేసినా ఆర్ కాల్ చేసినా అయితే ఫిషెస్ హైదరాబాద్లో ఉంటే ర్యాపిడో చేయగలుగుతాను. సో దీని కింద ట్యాంక్లో మన దగ్గర కలర్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కలర్ వీడియోస్ ఒక 3 కలర్స్ అయితే ఉన్నాయి, పింక్, yellow అండ్ గ్రీన్. సో స్టాక్ అయిపోయిందనమాట, తగ్గిపోయినాయి ఫిషెస్. వీటి పక్క ట్యాంక్లో మన దగ్గర జీబ్రాస్ అండ్ కొన్ని స్వాట్ టైల్స్ మిక్స్ ఉన్నాయి. సో జీబ్రాస్ ఉన్నాయి, మోస్ట్లీ అన్ని జీబ్రాసే ఉన్నాయి ఎక్కువ. అక్కడ కొన్ని మోలీస్ అండ్ కొన్ని స్వాట్ టైల్స్ కూడా ఉన్నాయి, 1-2 పీసెస్. బాబ్స్ అవి 1-2 పీసెస్. సో దీని కింద ట్యాంక్లో చూసుకుంటే మన దగ్గర అయితే చైనీస్ ప్యారడైజ్ గౌరామి ఉంది ఫ్రెండ్స్. వీటిని చైనీస్ ప్యారడైజ్ గౌరామీస్ అంటారు. నేను ఆ ఫస్ట్ ట్యాంక్లో చూపించాను కదా స్టార్టింగ్లో. సో ఆ ట్యాంక్లో మీరు ఫిష్ సైజ్ చూసారా, ఆ సైజ్ మాత్రం ఇది పెరిగిందంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడటానికి. సో వీటిలో ఫీమేల్సే, ఇది ఫీమేల్ అది వెళ్తుంది, అయినా కానీ వాటి కలరేషన్ చూడండి. మేల్స్కి కూడా ఇది మేల్ ఇది. సో మేల్ కలరేషన్ చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కలరేషన్ అది. సో పోలార్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, కొన్ని పోలార్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి.
సో ఎవరికైనా పోలార్ ప్యారెట్స్ కానీ షార్క్స్ కానీ ఆర్ చైనీస్ ప్యారెట్స్ గౌరమ్మిస్ కానీ కావాలంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి. పోలార్ ప్యారెట్స్ కూడా ఇవి బ్రీడింగ్ చేసేస్తాయి ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేస్తాయి బ్రీడింగ్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడైతే మన దగ్గర కొన్ని గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కొన్ని ర్యాంచూస్, అలాగే రైకిన్స్, ఇదేమో లెమన్ హెడ్ అంటారు, లెమన్ హెడ్ ఒరాండా ఇది. అలాగే ఒక పెద్ద కోయి కూడా ఉంది మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే. సో ఇవి కొత్తవి అనమాట, ఈ ఒరాండా ఒకటి, ఇవి కొన్ని కొత్తవి ఉన్నాయి. సో దీని కింద ట్యాంక్లో చూసుకుంటే మన దగ్గర అయితే సెనెగల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సెనెగల్స్ అండ్ సిక్లెట్స్, ఇవి 1.5-2 ఇంచ్ ఉంటాయి సిక్లెట్స్ ఇవి. అండ్ దీంతో పాటు సెనెగల్స్ వేసాను. సెనెగల్స్ వచ్చేసి మనకి 400 రూపీస్ పీస్ పడుతుంది. సో ఇవి చాలా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్. సెనెగల్స్ 2 feet అలా అవుతాయి, కానీ లావు కూడా అవుతాయి చాలా. సో ఎవరైనా మాన్స్టర్ ఫిషెస్ పెట్టుకుందాం అనుకుంటే తక్కువ రేట్లో ఇవైతే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు పీస్ 400 పడుతుంది, చాలా పెద్దగా అవుతాయి ఇవి. ఇప్పుడే ఆల్మోస్ట్ లైక్ 4 inch సైజ్ ఉన్నాయి. సో వీటి కింద ట్యాంక్లో వచ్చేసి మన దగ్గర గోల్డ్, స్మాల్ గోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్మాల్ గోల్డ్ ఇవి మనకి 50 రూపీస్ పేర్ పడతాయి. స్మాల్ గోల్డ్ వీటి స్మాల్ అంటే మరీ స్మాల్ కాదు, మీడియం సైజ్ ఇది యాక్చువల్గా. సో ఇవి మనకి 50 రూపీస్ పేర్ అయితే పడతాయి. మీకు ఎవరికైనా ఈ ఫిషెస్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు హైదరాబాద్లో ఉంటే ర్యాపిడో అయితే పంపించగలుగుతాను. సో ఇక్కడ చూసుకుంటే చెర్రీ బాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని పీసెస్ ఉన్నాయి చెర్రీ బాబ్స్, 60 రూపీస్ పేర్ పడుతుంది ఇది. అన్నీ హెల్తీ ఫిషెస్ ఫ్రెండ్స్, అన్నీ హెల్తీగా ఉన్నాయి. ఇదైతే సేల్కి లేదు ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇవి బ్రీడింగ్కి అని చెప్పి పెట్టాను. గోల్డెన్ సెవరమ్ ఇది. సో బ్రీడింగ్ పేరు సెట్ అవుతే ఫామ్కి తీసుకెళ్దామని చెప్పి ఇక్కడైతే పెట్టాను అనమాట. సో ఫుడ్ వేస్తానని చెప్పి చూడండి ఎలా వచ్చేసింది పేకి. యాక్చువల్గా క్లీన్ చేసుకుంటున్నాయి స్పాట్ని ఎగ్స్ పెట్టడానికి. సో ఇక్కడ వచ్చేసి ఒక కొత్త ట్యాంక్ అయితే సెటప్ చేసాం ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా ఇది బ్లాక్ శాండ్ వేసి చేద్దాం అనుకున్నాను, డ్రిఫ్ట్ వుడ్ పెట్టి డిస్కస్కి అలాగా. కానీ డిస్కస్ ఇప్పుడైతే తీసుకురావద్దు అనుకుంటున్నాను, డిస్కస్ హై మెయింటెనెన్స్ ఫిష్ కాబట్టి. సో ఈ ట్యాంక్లో ఏం వేయాలో మీరు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. నేను కూడా అవే ఫిషెస్ వేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇప్పుడు మీరు ఫిషెస్ చూసారు కదా నా దగ్గర ఏమేమి ఉన్నాయో. సో మీరు నాకు చెప్తే నేను దీంట్లో అది వేసుకుంటాను. సో బేటా స్టాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. బేటాస్ ఒక 2-3 పీసెస్ ఉన్నాయి అంతే. సో ఇవన్నీ ఇండియన్ స్ప్లెండర్స్ అంటారు, వీటిని స్ప్లెండర్స్ బేటాస్ అంటారు. వీటి టైప్ అనమాట. హాఫ్ మూన్స్ అలా ఎలా ఉంటాయో, ఓవర్ హాఫ్ మూన్స్ ఎలా ఉంటాయో అలాగే ఇవి స్ప్లెండర్స్. సో వీటి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పీస్ ఫ్రెండ్స్. ఇది మీరు ఏది తీసుకున్నా కానీ 150 రూపీస్ పీసే. సో మీరు చూసుకోవచ్చు బబుల్ నెస్ట్ అయితే పెడుతున్నాయి. సో ఇది సెవెరమ్ ఎక్స్ట్రా పీస్ ఇక్కడైతే పెట్టేసాం. దీన్ని డిస్టర్బ్ చేస్తుంది బ్రీడింగ్ని అని చెప్పి. సో ఇదైతే ఇక్కడ పెట్టేసాం. గోల్డెన్ సెవరమ్స్ ఫ్రెండ్స్. దీనికి కొంచెము బాడీ మీద డ్యామేజ్ ఎందుకయింది అంటే అక్కడ బ్రీడింగ్ అవుతుంది కదా, సో అక్కడ వేస్తే ఇవి కొట్టుకున్నాయి అనమాట. సో అందుకని బాడీ మీద కొంచెం డ్యామేజ్ ఉంది. ఏం పర్లేదు, రికవర్ అయిపోద్ది ఒక 1 weekలో అట్లా. దీని పక్కన వచ్చేసి మన దగ్గర గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటిలో రైకిన్స్ ఉన్నాయి అండ్ ఒరాండాస్లో మంచి క్వాలిటీ ఒరాండాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూసుకోవచ్చు. వీటి ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ పేరు. సో మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ అయితే చెప్పేశాను. ఒకవేళ ప్రైజెస్ దీనివల్ల చెప్పకపోతే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్లో ఉండి మీకు ఫిషెస్ కావాలని చెప్పి నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్లో. సో ఇంకా మన దగ్గర స్టాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫిష్ ఫుడ్ ఫామ్ ఫీడ్ అనమాట అది. సో మీకు ఫామ్ ఫీడ్ కావాలన్నా, అలాగే పంప్స్ కావాలన్నా, హీటర్స్ కావాలన్నా, లైట్స్ కావాలన్నా, ఫిల్టర్స్ కావాలన్నా, టర్టిల్ ఫుడ్స్, సో మెడిసిన్స్ కావాలన్నా సో నాకైతే మెసేజ్ చేయండి. డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో కింద గ్రాస్ కానీ ఇవి కానీ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏం కావాలన్నా నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ర్యాపిడోలో పంపిస్తాను హైదరాబాద్లో ఉంటే. ఇప్పుడైతే బయట స్టేట్స్కి కానీ హైదరాబాద్ అవుట్ సైడ్ కానీ డెలివరీ నాట్ పాసిబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర ఉన్న డిటీడీసీలో తీసుకోవట్లేదు పార్సెల్. అంతే ఫ్రెండ్స్ వీడియో. సో లైక్ అండ్ కమెంట్ అయితే చేయండి కింద, తప్పకుండా లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ పెట్టడానికి కూడా. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు నేను పెట్టే వీడియోస్, ఫామ్ వీడియోస్ కానీ ఇవి కూడా మీరు చూడవచ్చు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే.
అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.